పహల్గాం ఉగ్రదాడికి తెగబడ్డ వారిలో పాకిస్తానీ ఆర్మీ మాజీ అధికారి ఉన్నాడని తేలింది. షాహే మూసా పాకిస్తాన్ స్పెషల్ ఫోరెన్స్ లో పారా కమాండోగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని మిషన్ ప్రకారమే ఐఎస్ఐ లష్కరే తోయిబా సంస్థలు చేరినట్లు భావిస్తున్నారు. అతడే పహల్గాంలో దాడికి సూత్రధారి అని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ వాదనకు బలం చేకూరొస్తోంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, లష్కరే తోయిబా గానీ, జైషే మొహమ్మద్ గానీ ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా తమ పేర్లు, సంస్థల పేర్లను కూడా మారుస్తున్నాయి. మన వీడియోలో చూసుకుంటే టిఎస్ఎన్ఎఫ్ ఫోర్స్ పేరిట కొత్తగా అంటే అనుబంధ సంస్థ డైరెక్ట్ ఏదైనా దేశంలో కానీ అంతర్జాతీయంగా ఏదైనా తీవ్రవాదుల ఉదంతాలు కానీ ఘటనలు కానీ జరిగితే మొదటగా కూడా వినిపించేది జైషే మొహమ్మద్, అలాగే లష్కరే తోయిబా. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చూసుకుంటే మనకు ఐసిస్ మాట తరచుగా వింటూ ఉంటాము. సో ఆ తర్వాత ఏషియా కాంటినెంట్ లో ఇటు తాలిబాన్, జైషే మొహమ్మద్, అలాగే లష్కరే తోయిబా ఈ రెగ్యులర్ గా వినే పదాలు ఇవి. అయితే ఇటీవల కాలంలో పలు సంస్థలు అంటే లష్కరే తోయిబాకు అనుసంధాన సంస్థలుగా కూడా టిఎస్ఎన్, అలాగే ఎఫ్ఎస్ఎన్ అన్న పేరిట సిమిలర్ గా అలాంటి పదాలతో కూడిన పలు సంస్థలు కూడా ఆవిర్భవించాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ లో పబ్లిక్ వెల్ఫేర్ అనే పేరిట ముసుగులో మత మార్పిళ్లు చేయడము, అలాగే బ్రెయిన్ వాష్ చేయడము, యువకులను ప్రత్యేకంగా యువకులను చేసి వాళ్ళని మిలిటెంట్లుగా మార్చడము, అనంతరం కూడా వారికి పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ ఇవ్వడము, శిక్షణ అనంతరం కూడా జిహాద్ పవిత్ర యుద్ధం కోసం మీరు పనిచేయాలి, తర్వాత స్వర్గంకు వెళ్ళాక అల్లా మిమ్మల్ని స్వర్గంలో చాలా బాగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు అని ఇలా బ్రెయిన్ వాష్ చేయడము ఇదంతా మనకు తెలిసిందే. అయితే మరోసారి పాకిస్తాన్ హస్తం అనేది బలంగా ఉందనేది కూడా ఆధారం ఎన్ఐఏ చేతికి చిక్కింది. మనం నిన్న కూడా చర్చించుకున్నాము. ఒక టూరిస్ట్ వీడియో రోప్ పైన వెళ్తున్నప్పుడు కూడా ఆ రోప్ వే పైన చీర్ అప్ గా కూడా కేరింతలు కొడుతూ ఒక హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి బిగిన్ ఎవరైనా రోప్ వే స్టార్ట్ చేసే వ్యక్తి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని పదే పదే అంటున్నాడు. సో వాళ్లపైన కూడా ఎన్ఐఏ అధికారులు అనుమానాస్పదంగా అంటే వాళ్ళని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. యూజువల్ గా జమ్మూ కాశ్మీర్ లోని మన దేశంలో కూడా సాధారణంగా ముస్లింస్ అందరూ కూడా ప్రతిసారి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనకుండా నమాజ్ సమయంలోనే వాళ్ళు నమాజ్ చేసే సమయంలో మాత్రమే దేవుణ్ణి స్మరిస్తారు. మిగతా సమయాల్లో కూడా ప్రత్యేకంగా వేరే మతాల్ని రెచ్చగొట్టే విధంగా అల్లాహు అక్బర్ అంటూ మన దేశంలో ముస్లింలు ఎవరైతే అరువరు. కానీ ఆ రోప్ వే వీడియోలో మనకు చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైతే స్థానికుడు ఉన్నాడో 2-3 మార్లు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. సో దీనిపైనే ఆ రోజు అటాక్ లో పహల్గామ్ లో 22వ తేదీ జరిగిన అటాక్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ స్థానికులు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఆ టూరిస్ట్ లో గైడ్లు ఉంటారు, అలాగే లోకల్ ఫుడ్ తో పాటు అలాగే కార్లు ఈ ట్రావెల్ ఏజెన్సీలో వీళ్ళందరూ లోకలిట్స్ ఎవరెవరు సాయం చేస్తున్నారన్న దానిపైన కూడా ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఇప్పటికే దీనిపైన పలు ఆధారాలు కూడా సేకరించింది. అయితే తాజాగా ఉగ్ర దాడిపై విచారణ చేపట్టిన అధికారులకు సంచలన విషయాలు వెలుగులో చూశాయి. దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ ఆర్మీ మాజీ అధికారి ఉన్నాడని కూడా తెలియదు. హషీమ్ మూసా పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ లో పారా కమాండోగా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. మూసాను పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి దాడికి పంపించి ఉండొచ్చని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబాతో కలిసి హషీమ్ మూసా పనిచేస్తున్నాడని భావిస్తున్నారు. దీంతో పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందన్న భారత వాదన కూడా బలం చేకూరుస్తుంది ఈ అంశము. ఇలాగే అంటే పలు అంతర్జాతీయ వేదికల పైన కూడా రీసెంట్ గా ఈ రోజు కూడా మన ఇండియన్ డిప్లొమేట్ యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇదే తెలిపారు. సో పదే పదే ఎన్నిసార్లు ప్రూవ్ చేసినా పాకిస్తాన్ వక్రబుద్ధి మారదన్న చందన కూడా ఇండియా అనవసరంగా మా మీద అలిగేషన్ చేస్తుంది, మా దగ్గర ఎలాంటి తీవ్రవాద సంస్థలు లేవు అని కూడా పదే పదే పాకిస్తాన్ ఉంటుంది. మరి ప్రతిసారి యునైటెడ్ నేషన్స్ లో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా పదే పదే ఆధారాలతో సహా కూడా సమర్పిస్తుంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఎక్కడుంటున్నాయి, వాటికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది మూలాలతో సహా. దానికి ఉదాహరణ వరల్డ్ మోస్ట్ ఫేమస్ అండర్ వరల్డ్ డాన్ గా పేరు వచ్చిన దావూద్ ఇబ్రాహిం కూడా పూర్తిగా దావూద్ ఇబ్రాహిం వెంట్రుకల నమూనాలతో సహా దావూద్ ఇబ్రాహిం ఎక్కడ ఉంటున్నాడు, దావూద్ ఇబ్రాహిం ఈ కరెంట్ బిల్ ఎంత వస్తుంది, దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్ లోకల్ మున్సిపాలిటీకి ఎంత ట్యాక్సీతో కడుతున్నాడు పూర్తి ఆధారాలతో సహా కూడా యునైటెడ్ నేషన్స్ లో భారతదేశం ప్రభుత్వం
ఇండియన్ డిప్లొమాట్స్ అక్కడ ప్రవేశపెట్టారు. మొత్తం ప్రపంచానికి కూడా సాక్షులతో ప్రూవ్ చేసినా కూడా మళ్ళీ పాకిస్తాన్ వక్ర బుద్ధి, తాము ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లని ఎంకరేజ్ చేయము, మేమే తీవ్రవాదంతో పోరాడుతున్నామని ఉల్టా చోర్ అన్న చందనకు కూడా పాకిస్తాన్ వ్యవహార శైలి మరోసారి ప్రస్ఫుటమైంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరం. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న బలమైన ఆధారం ఎన్ఐఏ చేతికి చిక్కింది. ఉగ్రదాడిపై విచారణ చేపట్టిన అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల్లో పాకిస్తానీ ఆర్మీ మాజీ అధికారి ఉన్నాడని తేలింది. హషీం ముసా పాకిస్తాన్ స్పెషల్ ఫోరెన్స్ లో పారా కమాండోగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మూసాను పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కలిసి దాడికి పంపించి ఉండొచ్చని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబాతో కలిసి హషీం ముసా పనిచేస్తున్నాడని భావిస్తున్నారు. దీంతో పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ వాదనకు బలం చేకూరుస్తోంది.